కావలి క్రిస్టియన్పేట ఫస్ట్ లైన్లో భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ను ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్, కావలి శాసనసభ్యులు డి కృష్ణారెడ్డి ప్రారంభించారు. భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ భావనను వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ భావన మీడియా సమావేశంలో మాట్లాడారు. హాస్పిటల్ సందర్భంగా పలువురు ఆర్ఎంపీలు, స్థానికులు డాక్టర్ భానుప్రకాష్, భావనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సుధాకర్, మనోజ్, విజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రమణయ్య గారు అంటే మన శ్రీనివాస్ వారి ఫాదర్, నేను ఈ ఊరికి ఒక గవర్నమెంట్ సివిల్ సర్జన్గా 1980లో వచ్చినప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి కూడా వారు నాకు సుపరిచితులు, నా శ్రేయోభిలాషి. నన్ను ఒక డాక్టర్గా, గవర్నమెంట్ డాక్టర్గా అన్ని విధాలుగా ప్రోత్సహించిన వ్యక్తి. మరి వారు ఆల్ ఇన్ ఆల్, వారు ఏం చదివారో, ఎక్కడ ట్రైనింగ్ పొందారో నాకు తెలియదు, కానీ వారు ఏ కేసునైనా డయాగ్నోస్ చేసినా, ట్రీట్మెంట్ ఇచ్చినా క్వాలిఫైడ్ ఎంబీబీఎస్లు ఎండీల కంటే అంత గొప్పగా ఉండేది. అటువంటి వారి సంతానంలో ఈరోజు వారి మనుమరాలు డాక్టర్ భావన అండ్ వారి అల్లుడు గారు డాక్టర్ భానుప్రకాష్, ఇక్కడ భానుప్రకాష్ చెస్ట్ అండ్ ఆర్థో హాస్పిటల్ను ఇక్కడ ప్రారంభించడం నిజంగా మన కావలి నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ఇది చాలా గొప్ప విషయం, ఒక దేవుడిచ్చిన వరమని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలన్నా, ఎవరైనా నెమ్ములో ఎక్కడికైనా వెళ్ళి బ్రాంకోస్కోపీ కానీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కానీ చేసుకోవాలన్నా, ఎక్కడో నెల్లూరుకు కానీ, తిరుపతికి కానీ, మద్రాసుకి కానీ వెళ్ళే అవసరం లేకుండా బాగా శిక్షణ పొంది నైపుణ్యత కలిగిన వ్యక్తులు భానుప్రకాష్ గారు బార్డ్స్ హాస్పిటల్లో ఎన్నో రకరకాల సర్జరీలు చేసి అక్కడ బాగా ట్రైనింగ్ పొంది, మరి అలాగే మన శ్రీనివాస్ గారి అమ్మాయి కూడా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో కూడా బాగా శిక్షణ పొంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి వీరి విశిష్టమైన సేవలను మనమంతా సద్వినియోగం చేసుకోవడానికి గొప్ప అవకాశం. కాబట్టి వారికి ఈ ప్రారంభోత్సవం రోజున నా శుభాభినందనలు, శుభాశీస్సులు వారికి తిరిగి ఇంకా వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలు మా వైద్య వృత్తిలో అధిరోహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు డాక్టర్ భావన, నేను పల్మనాలజిస్ట్ని. కావలిలో కొత్తగా భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ క్రిస్టియన్పేట ఫస్ట్ లైన్లో స్టార్ట్ చేస్తున్నాము. మా దగ్గర నెమ్ము, ఊపిరితిత్తుల సమస్యలకి అన్ని రకాల ఆధునిక పరీక్షలు మరియు వైద్యం లభిస్తుంది. ఇంకా ఇక్కడ అడ్మిషన్ సౌకర్యం కూడా కలదు. ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ సౌకర్యం కూడా కలదు. సో కావలి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల వాళ్ళు, నెమ్ము, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. ఇవాళ
మేము భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ కావలినందు ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన కావ్యకృష్ణారెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే కావలి, అలాగే కాకర్ల సురేష్ గారు ఉదయగిరి ఎమ్మెల్యే, ఉదయగిరి శాసనసభ్యులు గారు, మరియు సీనియర్ డాక్టర్లు కావలి వాసులకు సుపరిచితులు ప్రభాకర్ నాయుడు సారు, మరియు ముఖ్య అతిథులుగా మరి కావలి పట్టణ అందరూ సీనియర్ డాక్టర్స్ అందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇవాళ మన ఓపెనింగ్కి వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి శుభాశీస్సులు తెలియజేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ 50 బెడెడ్ హాస్పిటల్ ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఫస్ట్ లైన్లో పద్మావతి నర్సింగ్ హోమ్ బిల్డింగ్లో మళ్ళీ పునఃప్రారంభం చేసి భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్గా ప్రారంభించారు. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగము మరియు పల్మనాలజీ విభాగము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 50 బెడెడ్ హాస్పిటల్స్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్తో రన్ చేయడం జరుగుతుంది. మా వద్ద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్స్, అత్యాధునికమైన మాడ్యులర్ థియేటర్స్ పూర్తిగా ఆ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది. కావలి ప్రజలు, కావలి పరిసర ప్రాంత ప్రజలు చెన్నై, నెల్లూరు పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా కావలి పట్టణంలోనే అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మోకాలు మరియు తుంటి మార్పిడి ఆపరేషన్స్, హై-ఎండ్ సర్జరీస్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సర్వీసెస్, చెస్ట్ అండ్ లంగ్స్ డిసీజ్లో ఎటువంటి పరిష్కారం కాని సమస్యలు ఉన్నా కూడా మేము అందుబాటులో గలం 24 గంటలు అందుబాటులో ఈ హాస్పిటల్ అందు ఉండగలుగుతాం. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.